Hey friends, welcome back to my mama channel అని చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో మల్లుని షికారు తిప్పబోతున్నాను. వాడే నన్ను అడిగాడు షికారు తీసుకెళ్ళి మావా నెల్లూరులో అని చెప్పానని. ఇంకా నేనైతే వాడు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనని చెప్పని చెప్పాను. అలా చెప్తేనే తీసుకెళ్తా అని చెప్పాను. వాడు మాత్రం చెప్పలేదు. నేను ఇంకా వాడిని తీసుకెళ్ళాలని చెప్పేసరికి వాడేమో మా అమ్మని అడిగేశాడు. అమ్మ చిన్న మామ తీసుకెళ్ళట్లేదు అని చెప్పి. ఇంకా మా అమ్మ ఏమో నన్ను తిట్టింది. సరే అని చెప్పి నేనైతే వాడిని ముతుకూరు నుంచి నెల్లూరు తీసుకొచ్చేసాను స్కూటీలో. ముందుగా మేమైతే పార్క్ రోడ్ లో పార్క్ కి ఆపోజిట్ లో పెట్టిన బాబాయ్ షవర్మాకి అయితే వచ్చేసాము. అక్కడ కొత్తగా పెట్టారు ఈ మధ్యనే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వచ్చే దారిలో మా వాడి కంటే అయితే పురుగు పడింది. వాడు నన్ను తిట్టుకుంటున్నాడు. నువ్వే నేను షికారు అడిగానని చెప్పి నన్ను తిట్టుకుంటున్నావు, అందుకే కంట్లో పురుగు పడింది అంటున్నాడు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇంకా మేమైతే ఒక 2 స్పెషల్ చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చేసేసాము. వీళ్ళ దగ్గర నాన్ వెజ్ షవర్మాసే కాదు, వెజ్ షవర్మాస్ కూడా ఉంటాయి, అలానే మ్యామోస్ కూడా ఉంటాయి. అండ్ షవర్మా స్టఫ్ తో శాండ్విచ్ అండ్ బర్గర్స్ కూడా చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను కూడా ట్రై చేశాను. మేము ఆర్డర్ చేసిన చికెన్ షవర్మా అయితే వచ్చేసింది. ఫుల్ గా వేసి తర్వాత మేమైతే ఎంజీబీ మాల్కి అయితే వెళ్ళిపోయాము. నేనేమో మా వాడిని చాలా పెద్ద మోసం చేశాను. ఎందుకంటే ఎంజీబీలో గేమ్స్ ఆడిపిస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి గేమ్స్ ఆడిపించలేదు. కింద నుంచి పైదాకా ఒక 2 రౌండ్లు వేసి ఇంటికి తీసుకెళ్లిపోయాను. ఎందుకో ఏంటో తెలియదు కానీ ప్రపంచం అంతా ఒక టైం ఉండి ఎంజీబీ మాల్ లో మాత్రం ఒక టైం ఉంటది. ఎందుకంటే ఎంజీబీ మాల్ లో జస్ట్ అలా వచ్చి ఒక 2 రౌండ్లు వేసి వెళ్ళిపోయినా కూడా చాలా టైం అయిపోతుంది. బయట మాత్రం ఎంత తిరిగినా అవ్వదు. నాకు అనిపించినట్టు మీరు ఎంతమంది కనిపిస్తుందో మీరైతే కామెంట్స్ లో చెప్పేసేయండి. ఇంకపోతే మీకు కూడా ఇట్లాంటి అల్లుడు ఒకడు ఉంటాడు. మనం ఎంత కొట్టినా తిట్టినా చీయన్నా మనతోనే ఉంటాడు. అది ప్రేమ అనుకుంటాం, కాదు సిగ్గులేకపోవటం. మీకు కూడా అలాంటి అల్లుడు ఉంటే ట్యాగ్ చేసేసేయండి వాడిని. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంటికి వెళ్లే దారిలో మధ్యలో చార్లెస్ బేకర్స్ అనే దగ్గర అయితే ఒక 2 కప్ కేక్లు అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. టేస్ట్ అయితే సరిగ్గా ఉంది. సో అది మా సంగతి. నా సరదా సండే అయితే అలా గడిచిపోయింది. మీరు నన్ను యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో కొట్టేసుకోండి. ఉంటా, బాయ్.